అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే, ఒక ముఖ్యమైన పని చేస్తున్నా. నాకు ఎందుకంటే మన గేటు లోపల తోటలోకి రానికి గేట్ లోపల పైనుంచి వచ్చిన మూరు కాలువ మూసుకుపోయిందంటే మన లోపల కొంచెం గడ్డి ఉన్నది మూరు కాలువలో. ఆ గడ్డి ఎక్కువ పెరిగిపోవడం వల్ల నీళ్ళు రోడ్డు ఎక్కుతున్నాయి, రానుపోని ఇబ్బంది అయిపోతుంది. అదే ఈ మూరు కాలువ. అక్కడి నుంచి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకుంటా. ముందు గడ్డి క్లీన్ చేస్తున్నా. గడ్డి క్లీన్ చేసి నెక్స్ట్ ఈ మధ్య నది అడవి పందులు, వానాకాలం అడవి పందులు ఎక్కువైపోయినాయి కదా. అడవి పందులు మొత్తం ఎట్లా తొక్కేసినాయి, మొత్తం కచ్చిరి కింద తొక్కేసి కాలువ అంతా పూడిపోయిన మళ్ళీ బాబాయ్ ముందు ఈ పచ్చిగడ్డి అనేది కోసేసి తర్వాత ఈ గడ్డి అనేది క్లీన్ చేస్తున్నా. మొత్తం అడవి పందులు తొక్కేసినాయి అనమాట. ఇక్కడైతే నీళ్ళు తక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఆ మీదికే మొత్తం పూడిపోయింది. మన గేట్ దగ్గర పైపు ఉన్నది కింద, రోడ్డు కింద పైపులోంచి కిందికి వచ్చి ఇటు గోడ పొంటి, మూడు పొంటి వస్తుంది అన్నమాట. కాల పొంటి అదంతా పచ్చిగడ్డి. ఆ పచ్చిగడ్డి కోసుకుంటూ కాలంలో క్లీనింగ్ చేస్తున్నా. నీళ్ళైతే మీద అక్కడ ఆగిపోతున్నాయి, అక్కడ ఆగిపోయి అట్లా చేలోంచి అక్కడి నుంచి పోతున్నాయి. ప్లస్ జామ్ అయిపోయినాయి అక్కడ రోడ్డు మీద. నిన్న ఈరోజు కొంచెం ఇబ్బంది అయింది. వర్షాకాలం అంటే ఏదో అట్లనే అయిపోయేది, 2 రోజులు తగ్గేది. ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వేసవకాలం ఇప్పుడు గడ్డి కోయినికి ఇబ్బంది పర్లేదు కాబట్టి ఈ మొన్నటిదాకా అంటే గడ్డిలో పాములు అవి తిరుగుతాయి అని రాలేదు ఇక్కడ సైడు. ఇప్పుడైతే ఇంకా పాములు ఉన్నాయి, ఏమన్నా సరే మనకు తప్పదు కదా. ముందైతే ఈ పచ్చిగడ్డి కోస్తున్నాయి. ఈ పచ్చిగడ్డి కోసి తర్వాత ఈ ఎండుగడ్డి కోసి అప్పుడు క్లీన్ చేసి తర్వాత లాస్ట్కు పారతో తీయాలి. నాకు ఇదే పని, డ్యూటీ. కాకపోతే ఒక్కడనే ఉన్నా కాబట్టి రోజుకు 1-2 గంటలు చేస్తున్నా. ఎన్ని రోజులకి అవుతుందో చూద్దాం. 2-3 రోజులు అయితే అయిపోతుంది. నా మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.